యువత స్వామి వివేకానంద ఆచరణను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గత 7 సంవత్సరాలుగా ఉపయోగంలో లేని గ్రంథాలయాన్ని స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉపయోగంలోకి తీసుకురావడంతో ఆ గ్రంథాలయాన్ని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం డీఎస్పీ నరేందర్ గౌడ్ చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారికి శాలువాతో పాటు భగవద్గీతలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ఎస్ఐ నారాయణ గౌడ్, స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ తో పాటు డీఎస్పీ నరేందర్ గౌడ్లు మాట్లాడుతూ యువత అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, యువత చెడు మార్గానికి పోకుండా సక్రమమైన మార్గంలో నడుస్తూ గ్రామాల అభివృద్ధికి యువత నడుము బిగించాలన్నారు. స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని తెలిపారు. యువత స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. వివేకానందుడి సూక్తులు నేటి యువతకు ఎంతో మార్గదర్శకమని, వాటిని నిత్య జీవితంలో ఆచరణలోకి తేవాలన్నారు. గ్రామంలో యువత సహకరిస్తే గ్రామాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతానని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరం కలిసికట్టుగా పనిచేస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోగలమని సర్పంచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ఎస్ఐ నారాయణ గౌడ్, పంచాయతీ కార్యదర్శి పద్మ, ఉప సర్పంచ్ నర్సింహులు, నాయకులు ప్రకాష్, రమేష్, సుధాకర్, బలరాం, వీరేశం, యాదగిరి, రామకృష్ణ, పుట్ట శ్రీనివాస్, దత్తు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నేను ఆదర్శంగా తీసుకొని నా లైఫ్ లో నేను తీర్చిదిద్దుకున్న వ్యక్తి పుట్టినరోజు స్వామి వివేకానంద. అదృష్టవశాత్తు ఆయన పేరు నా పేరు ఒకే రకంగా ఉన్నాయి. సో ఆయన నరేంద్రుడు, నా పేరులో కూడా నేను కూడా నరేంద్ర అని. ఆ స్వామి వివేకానంద ఆయన అసలు పేరు నరేంద్రుడు, ఇప్పటిదాకా అందరూ భక్తులు చెప్తున్నాడు. సో ఆ పేరు పెట్టిన మా అమ్మ నాన్నలకు నేను ఎప్పుడు కూడా ధన్యుడిని. మీకు అందరికీ తెలిసింది, ఇప్పటిదాకా అందరూ కూడా స్వామి వివేకానంద గురించి అందరూ కూడా చాలా వివరంగా ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా చెప్పినారు. ఇంకా మరీ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ కార్యక్రమానికి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు నేను ప్రతి సంవత్సరం ఎక్కడ ఏదో ఒక ప్రోగ్రాంలో ఎక్కడో దగ్గర పార్టిసిపేట్ చేస్తాను. మా పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా క్రీడలు కానీ ఇట్లాంటివి ఏదో ఒక ప్రోగ్రాంలో నేను ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకంటే ఇది జాతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డే. కాబట్టి యూత్ను కూడా ఇన్స్పైర్ చేయడానికి, యూత్ను కూడా ఒక సమాజంలో భాగస్వామ్యం చేయడం కోసము మేమంతా కూడా చేస్తుంటాం. అందులో భాగంగా నేను కూడా ప్రతి సంవత్సరం ఎక్కడో దగ్గర ఇన్వాల్వ్ అవుతుంటాను. ఈ సంవత్సరము మీరు చందంపేట ఉక్కు నారాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత కావాలని, దేశంలో మార్పుకు వాళ్ళే పునాదులని యోగా గారు చాలా గట్టిగా నమ్మారు. అదేవిధంగా యువతనే కాదు, ప్రతి ఒక్కరూ ఎవరికైతే తనకు నమ్మకం ఉంటుందో, తనపై తనకు ఆత్మవిశ్వాసం ఉంటుందో ఆ వ్యక్తికి ప్రపంచమే దాసోహం అంటుందని స్వామి వివేకానంద గారు చెప్పారు. దానికోసం ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక్కసారైనా తనతో తాను మాట్లాడుకోవాలి. ఒకవేళ మాట్లాడుకోలేకపోతే ఒక మంచి ఇంటలెక్చువల్ తో సంభాషించే అవకాశాన్ని కోల్పోతామని స్వామి వివేకానంద గారు చెప్పారు. ఎందుకంటే మనలో లోపాలు ఏంటిది, మనం చేస్తున్నాం ఏంటిది అనేది మనకు మాత్రమే తెలుసు. మరో వ్యక్తి వచ్చేసి మనని మార్చలేడు. మార్పు అనేది మన లోపల నుండే మొదలు కావాలని చెప్పేసి స్వామి వివేకానంద గారు చాలా గట్టిగా చెప్పారు. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఇంత మంచి అట్మాస్ఫియర్ లో ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాంటిది మన చిన్నశంకరంపేట మండలంలో దాదాపు 7 విగ్రహాలు ఉన్నాయి. మరియు ఈ వివేకానందుడు దేనికి సంకేతం అంటే వేరే ఊళ్ళ నుండి మన గ్రామానికి
మంచికి చెడుకు ఏ కార్యక్రమాన్ని వచ్చినా వివేకానంద విగ్రహం చూడడంతో ఈ గ్రామ ప్రజలు చాలా అవగాహన గల వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు ఉంటారని ఈ వివేకానందుని విగ్రహాన్ని చూసినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు తన మనసులో ఇక్కడ చాలా యువకులు ఉంటారు, ఎడ్యుకేటర్స్ ఉంటారు, చాలా అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటారు అనేది దానికి నాంది వివేకానందుడు. వివేకానందుడు కూడా తాను పుట్టి సమాజానికి, హిందూ ధర్మానికి చేయాలనే తపనతో అత్యంత శ్రమించి చేసి కేవలం 39 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపే మరణించడం జరిగింది. తనొక బ్రహ్మచారి, తనొక హిందూవాది, జ్ఞానవాది. తన వద్దకు తన శిష్యరికంలో చేరడానికి అంటే ఆయన 1997లో రామకృష్ణ మఠం మిషన్ ప్రారంభించారు. అప్పుడు కొందరు వెళ్ళారు, వెళ్ళి మేము మీ అడుగుజాడలో నడుస్తాము అని చెప్పి అడుగుతూ ప్రగతి అనేది 20 రూపాయలతోటి స్థాపించిన మరి ఇంత పెద్దగా చేసినందుకు మరి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మా రామకృష్ణ గాని అందరి మంచికి సపోర్ట్ గా నెంబర్ ఉప సర్పంచ్ సపోర్ట్ గా ఉండి మండలమే మీకు ఒక 5 విలేజ్లు ఉన్నాయి డెవలప్మెంట్స్ జీతాలు అమ్మకం పని చేయాలని అనుకున్న సర్పంచ్లు ఒక 5 ఉన్నాయి. శంకరపేట్, అంబర్పేట్, కామారం, చందర్పేట్, రుద్రారం ఈ గ్రామ పంచాయతీలకే ఫండ్స్ వస్తాయి. ఇంకా 26 సర్పంచులము జేబులకెళ్ళో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా ఫోరం అధ్యక్షుడిగా చెప్తున్నా, మొట్టమొదటిగా మరి సర్పంచ్ ప్రవీణ్ గారికి మాకెంత తెలుసో మాకంటే మీకు ఎక్కువ తెలుసు కాబట్టి ఎప్పుడైతే సర్పంచ్ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని అంటారో వారికే పేరు వస్తుంది. ఇవాళ వివేకానందుడికి ఏ పేరు వచ్చిందో మరొక తన్నతనే పేరు వస్తుంది. కాబట్టి గ్రామ పంచాయతీల కష్టపడి రూపాయికి